సాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆస్తిక జనాన్ని ఉద్ధరించడానికి వేద విభాగం చేయడమే కాకుండా చక్కటి మార్గాన్ని అనుష్ఠించి ఈశ్వరుణ్ణి చేరుకోవడమే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం కనుక దానికి కావలసినటువంటి విధి విధానాలను ఏర్పాటు చేసి మనస్సుని శుద్ధి చేయడానికి కావలసినటువంటి భగవత్ కథలతో కలిపి వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి పురాణ రాజములలో ఒకటి శ్రీదేవీ భాగవతం. అటువంటి దేవీ భాగవతంలో ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించినటువంటి విషయాల వివరణ చేయబడ్డాయి కాబట్టి దానికి దేవీ భాగవతము అని పేరు. దేవి అంటే క్రీడించున్నది, ప్రకాశించున్నది అని రెండు అర్థాలు. ఆ తల్లి ఈ సర్వ జగత్తునందు చైతన్య స్వరూపిణి అయి ఉన్నది. ఆమె లేని ఈ జగత్తు లేదు. బంగారము లేకుండా నగలు ఎలా ఉండవో, నగలు లేకపోయినా బంగారం ఎలా ఉంటుందో అలా అమ్మవారు లేని జగత్తు ఉండదు. కానీ జగత్తు లేకుండా అమ్మవారు మాత్రం ఉంటుంది. ఆ కారణం చేత ఆవిడ సర్వ జగత్తు యందు అంతర్లీనమైనటువంటి చైతన్య స్వరూపిణి. అటువంటి చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి సంబంధించిన విశేషములను వివరించినటువంటి పురాణము కనుక దీనికి దేవీ భాగవతము అని పేరు. ఆ తల్లియే శంకర భగవత్పాదుల సౌందర్య లహరి మాటల్లో చెప్పాలి అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి ఆ తల్లి ఒక్కొక్క నాడు ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి అయ్యేటట్టుగా చేసి మళ్ళీ జన్మ పరంపరని పొందేటట్టు చేసి బ్రహ్మమును తెలియకుండానూ చెయ్యగలదు. ఆ తల్లి అనుగ్రహించిందా? పరబ్రహ్మము తెలిసేటట్టు చేసి ఇదే చిట్ట చివరి జన్మ చేసి ఈ శరీరం పడిపోవడమే ఆఖరి మరణంగా చెయ్యగలిగినటువంటి తల్లి. ఆ తల్లి స్థూల సూక్ష్మ పరతత్వ స్వరూపంగా ఉంటుంది అని పెద్దలు నిర్ధారణ చేశారు. స్థూల స్వరూపము అంటే మాంసనేత్రము చేత చూడడానికి వీలైన రీతిలో అమ్మవారిని ఈ రూపంలో మేము చూడకుండా ఉండలేమో అని ఆరాధన చేసి మిక్కిలిగా కోరినటువంటి భక్తుల యొక్క సౌలభ్యార్థం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అని ఆ తల్లి ఒక అవతారాన్ని స్వీకరించింది, ఒక రూపంతో కనపడింది. అలా కనపడడానికి ప్రధానమైనటువంటి కారణమే అమ్మవారు ధర్మ సంస్థాపన చేయడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లే ఎప్పుడెప్పుడు సాధు పురుషులైనటువంటి వారు హింసింపబడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెచ్చరిల్లుతుందో అప్పుడు సాధు పురుషులను అనుగ్రహించడానికి, అధర్మం పెచ్చు తిరిగిపోవడానికి కారణభూతులైనటువంటి వారిని నిగ్రహించడానికి నేను ఒక రూపాన్ని స్వీకరిస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. అలా మాంసనేత్రమునకు గోచరమై అనుష్ఠించడానికి వీలై ఒక ధ్యాన శ్లోకముతో కరచరణాదులతో మాంసనేత్రమునకు అంది ఆరాధ్యనీయమైనటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని స్థూల స్వరూపము అని పిలుస్తారు. ఆ స్వరూపం షోడశోపచారముల చేత అర్చింపబడుతుంది. సూక్ష్మస్వరూపము బీజాక్షరముల చేత నిర్మింపబడి మంత్రస్వరూపమై ఉంటుంది. బీజాక్షరములు అన్నప్పుడు ఆ అక్షరమునందు శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని జపం చేసిన కొద్దీ ఆ అక్షరము విస్ఫోటనము చెంది ఆ శక్తి లోపల ప్రవహిస్తుంది. అందుకే వాటిని లెటర్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అని పిలుస్తూ ఉంటారు. అటువంటి శక్తి కలిగినటువంటి బీజాక్షర స్వరూపంగా మంత్రస్వరూపంగా ఉండేటటువంటి తల్లికి సూక్ష్మస్వరూపము అని పేరు. వాక్కుకి మనస్సుకి అందకుండా కేవలం కారణతత్వంగా ప్రకాశిస్తూ అనుభవమునకు మాత్రమే అందేటటువంటి అద్వైత స్వరూపంగా నిలబడిపోయేటటువంటి తల్లి యొక్క స్వరూపం ఏదుందో దానిని పరతత్వ స్వరూపము అని పిలుస్తారు. వివిధ స్థాయిలలో ఉండేటటువంటి వారిని ఉద్ధరించడానికి ఆ తల్లి అనేకమైనటువంటి రూపములను పొందుతూ ఉంటుంది. అమ్మవారి ఆరాధన ఈనాటిది కాదు, భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం.
అన్నీ తెలుసున్నటువంటి వారు, వేద వేదాంగములను చదువుకున్నటువంటి వారు అమ్మవారిని సంధ్యాస్వరూపిణి అయినటువంటి గాయత్రీ స్వరూపంగా ఆరాధన చేశారు. ఏమీ తెలియనటువంటి వారు అంకాలమ్మ, పోలేరమ్మ, మరిడమ్మ మొదలైనటువంటి పేర్లతో అమ్మవారికి ఉత్సవం చేశారు. ఎవరింట్లో ఏ ఉత్సవం జరిగినా, ఎవరింట పిల్లలు కలిగి వంశము వృద్ధిలోకి వచ్చి 10 మంది పిల్లలతో ఇల్లు సంతోషంగా ఉండాలన్నా అందరూ అర్చించేటటువంటి ఆ తల్లి యొక్క స్వరూపమే పెద్దింటమ్మ. పసుపు కుంకాలతో ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ మొట్టమొదట అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేసి పసుపు కుంకాలిచ్చేటటువంటి తల్లి పేరంటాలమ్మ. ఇలా ఏ ఏ పేర్లతో పిలిచినా ఆ తల్లి పేరు మీదే పూజలు జరుగుతుంటాయి. అసలు సనాతన ధర్మంలో కూడా మొట్టమొదటి నమస్కారం తల్లిదే. అందుకే మాతృదేవో భవ అని మనం పిలుస్తాం. అటువంటి తల్లి యొక్క వైభవాన్ని వివరించినటువంటి పురాణము దేవీ భాగవతము. దీనికి కర్త వ్యాస భగవానుడు. దీన్ని ప్రవచనం చేసినటువంటి మహాపురుషుడు శుకుడు. సాక్షాత్ వ్యాస మహర్షి యొక్క కుమారుడై, కారణజన్ముడై, మహాజ్ఞాని అయి లోకమునకు అత్యద్భుతమైనటువంటి గ్రంథములను బోధించడం కోసమే జన్మ స్వీకరించినటువంటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ ఒకానొక నాడు శౌనకాది మహర్షులకు ఈ పురాణ వివరణం చేశారు. శౌనకుడు ఒకనాడు ప్రశ్న వేశాడు. యదా జిహ్వేంద్రియాహ్లాదో షడ్రసైః ప్రతిపద్యతే తథా శ్రోత్రేంద్రియాహ్లాదో వచోభిః సుధియాం స్మృతః. అశ్రోత్రాః ఫణినః కామం ముహ్యంతి నభోగుణైః సకర్ణాయేన శృణ్వంతి తేప్యకర్ణాః కథంచన. అతం సర్వే ద్విజాః సౌమ్య శ్రోతుకామాః సమాహితాః వర్తంతే నైమిషారణ్యే క్షేత్రే కలిభయార్థితాః. నైమిషారణ్యంలో ఉండేటటువంటి ఋషులందరూ కూడా ఒకనాడు శౌనకుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని ప్రశ్న వేస్తున్నారు. ఒక మంచి ప్రశ్న వేసినటువంటి వాడు తప్ప భగవంతుని యొక్క అనుభవమును పొందినటువంటి పెద్దల నుండి ఆ జ్ఞానమును పొందలేడు. పరిప్రశ్నైన సేవయా అంటాడు గీతాచార్యుడు. ఆ ప్రశ్న వెయ్యడంలో కూడా ఆర్తి ఉండాలి. ఆ ప్రశ్న వెయ్యడంలో కూడా తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉండాలి. ఎంత అందమైనటువంటి రీతిలో ప్రశ్న వేశాడో చూడండి శౌనకుడు. యదా జిహ్వేంద్రియాహ్లాదో షడ్రసైః ప్రతిపద్యతే తథా శ్రోత్రేంద్రియాహ్లాదో వచోభిః సుధియాం స్మృతః. మనకి జిహ్వేంద్రియము అని ఒకటి ఉంది, నాలుక. అది షడ్రుచులను చెప్తూ ఉంటుంది. నాలుక ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా షడ్రుచులను తెలుసుకోవాలని, రుచులతో కూడినటువంటి పదార్థములను స్వీకరించాలని నిరంతరము కోరుకుంటుంటాడు. నాలుక ఈశ్వరుడు ఇచ్చినందుకు నాలుక చేత షడ్రుచులను అనుభవించాలనేటటువంటి ఉత్సుకత కలిగి ఉన్నట్లే భగవంతుడు మనుష్యునకు చెవులు కూడా ఇచ్చి తద్వారా పరిపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని వివరణ చేసేటటువంటి విశేషాల్ని పురాణ వాంగ్మయంలో, వేదంలో నిక్షిప్తం చేసినటువంటి కారణం చేత వాటిని కూడా విని భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి లేనినాడు వాడు ఇంద్రియ లౌల్యములకు లోనైన వాడే తప్ప భగవంతుణ్ణి స్మరించి భగవంతుడి గురించి తెలుసుకుందామనేటటువంటి పూనిక లేనటువంటి జీవితం ప్రయోజనాన్ని పొందుతుంది అని చెప్పడం కష్టం. కాబట్టి మాకు కేవలము రసేంద్రియము కాదు, మాకు శ్రోత్రింద్రియము కూడా ఉంది, చెవులు కూడా ఉన్నాయి. మీరు మహానుభావులు, మీరు భగవంతుని గురించినటువంటి విశేషములు తెలిసినవారు, అనుభవించిన వారు. కాబట్టి మీరు గురుస్థానములో కూర్చుని చెప్పడానికి అర్హులు. మీ వంటి మహాపురుష సందర్శనము చేత మేము ఇవాళ పవిత్రులమయ్యాం. కాబట్టి మీరు మాకు భగవత్ కథ చెప్పవలసింది. చెవులు లేని ప్రాణులైనటువంటి పాములు కూడా ఆకాశగుణమైనటువంటి ఈ శబ్దాన్ని అనుభవించి ఆనందిస్తుంటాయి. అటువంటిది చెవులు కలిగినటువంటి మేము భగవత్ కథాశ్రవణమునందు ఎంతటి కుతూహలాన్ని పొంది ఉండాలి. మేమందరం నైమిషారణ్యమునందు ఉన్నవారం. ఇవాళ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు. కాబట్టి ఓ సూత మహాముని, వ్యాస భగవానుడు ఏ శుకమహర్షికి ఈ దేవీ భాగవతాన్ని వివరించాడో దాన్ని మీరు తెలుసుకుని ఉన్నటువంటి వారు. మాకు దేవీ భాగవతాన్ని వివరించవలసింది అంటూ శౌనకుడు అంటాడు. ఏన కానాప్యుపాయేన కాలాతి వహనం స్మృతం వ్యసనైరిహ మూర్ఖానాం బుధానాం శాస్త్రచింతనైః. కాలమనేటటువంటిది ఆగేది కాదు, అది ఒక ప్రవాహ స్వరూపము, అలా వెళ్ళిపోతుంటుంది. సూర్యోదయ సూర్యాస్తమయములు ఎవరి కొరకు ఆగేవి కౌ. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయములలో
ఈశ్వరుడు ప్రతి జీవి యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. కానీ ఆ ఆయుర్దాయము నశించిపోయే లోపల భగవంతుడిచ్చినటువంటి పరమోత్కృష్టమైన ఈ మనుష్య ఉపాధి మళ్లీ బ్రహ్మాండంలో కలిసిపోయే లోపల ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి ఈ శరీరాన్ని పొంది ఉన్నాం కాబట్టి దీన్ని ఉపకరణముగా మేము ఆత్మతత్వాన్ని తెలుసుకుని మేము సత్యాన్ని పొందడానికి మాకు గొప్ప ప్రయోజనము సాధనము ఇవాళ మీ దర్శనమే. కాబట్టి ఎలాగో అలా కాలం వెళ్ళిపోతుంది. భగవత్ కథా చింతనము గురించినటువంటి ఆర్తి లేకపోయినా కాలం ఆగేది కాదు. కానీ బుధులైన వారు అంటే పండితులైన వారంటే పండాహ అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము. ఎవరు భగవంతుని గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతుంటారో అటువంటి వారు పెద్దలు దర్శనమైనప్పుడు వారి ద్వారా భగవత్ కథాశ్రవణము చెయ్యాలని కోరుకుంటారు. కాబట్టి మహానుభావ, మాకు ఈ రోజున అటువంటి భగవత్ కథని వివరించు. దిక్సుధాం పిబతాం సూత ముక్తర్నైవ కదాచన పిబన్ భాగవతం సద్యో నరో ముచ్యేత్ సకంఠాత్ సుధాపాని నిమిత్యం మత్కృతాః యజ్ఞాః సహస్రశః నశాంతిమధిగచ్ఛామః సూత సర్వాత్మనా వయం ఏవం సంసార చక్రేస్మిన్ భ్రమణం చ నిరంతరం. మేము ఈ సంసార చక్రమనందు నిరంతరము పరిభ్రమిస్తున్న వాళ్ళం. మళ్లీ పుట్టడం, మళ్లీ పడిపోవడం, మళ్లీ పుట్టడం, మళ్లీ పడిపోగంగా అదే పనిగా శరీరాల్ని స్వీకరించడం తప్ప మేము భగవంతుణ్ణి తెలుసుకుని మళ్లీ మళ్లీ పుట్టవలసినటువంటి అగత్యము నుంచి బయటపడగలిగినటువంటి స్థితికి ఎదగలేకపోతున్నాం. దిక్సుధాం పిబతాం సూత ముక్తిర్నైవ కదాచన. మేము అమృతపానము చేసి సాధించేది ఉంటుంది. అమృతపానం చేశాము అన్నటువంటి దేవతలు మాత్రమే సాధించారు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఆ సుధాపానము అంటే ఎవరైతే అమృతపానము చేశారో వారు కూడా శరీరములను కాలగతి యందు విడిచిపెట్టిన వారే. కానీ అమ్మా, నీ భర్త అయినటువంటి పరమశివుడు మాత్రం ఆ అమృతాన్ని తాగకపోయినా హాలాహలాన్ని తాగినా ఆయన యొక్క శరీరము పడిపోలేదు. అంటే తవ జనని తాటంక మహిమ అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే అని. అమ్మా, నీ యొక్క అనుగ్రహము చేత, నీవు భార్యవైన కారణం చేత, నీ మెడలో మంగళసూత్రమున్న కారణం చేత, నీ చెవి తాటంకములు సౌభాగ్య సూచనలై ఉన్న కారణం చేత తవజనని తాటంక మహిమ. ఆ పరమశివుడు అమృతాన్ని సేవించకపోయినా హాలాహలాన్ని సేవించినా ఆయన శరీరం పడలేదమ్మా అంటారు. కాబట్టి సుధాపానం చేయడం వల్ల కలిసి వచ్చేదే ఉంది. మేము యజ్ఞయాగాదులు చేసి దాని వలన అమృతాన్ని స్వీకరించినా మాకు దాని వలన ఫలితం ఉండదు. భగవత్ కథ మాకు తెలిసి భగవంతుని గురించి తెలుసుకుని దాని వలన మేమెవరమో మాకు సత్యము అవగతమైతే అద్వైతానుభూతిని పొందిన నాడు మేము మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునర్జన్మ రాహిత్యమును పొందగలిగినటువంటి స్థితిని పొందుతాం. కాబట్టి మీరు మమ్మల్ని అనుగ్రహించి పునరపి జననం పునర్మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అలా మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు మాకు దేవీ భాగవతం అనేటటువంటి ఈ పవిత్రమైన పురాణాన్ని ప్రవచనం చెయ్యవలసింది అని ఆనాడు సూత మహర్షిని వారు ప్రార్థన చేస్తే సూత మహర్షి ఒక మాట అంటారు. ధన్యోహమతి భాగ్యోహం పాలితోహం మహాత్మభిః యత్కృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్రుతం తదహం సంప్రవక్ష్యామి సర్వశ్రుత్యర్థ సమ్మతం రహస్యం సర్వశాస్త్రాణామాగమానామనుత్తమం. ధన్యోహం అన్నాడాయన. భగవంతుని యొక్క విశేషములను తెలుసున్నవాడు ఒక బిందె నిండా నీరు పట్టినప్పుడు ఇంకా పట్టలేక బిందె నుండి నీరు కారిపోయినట్టు భగవంతుని గుణములను అనుభవించినటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి వారు ఎప్పుడెప్పుడు ఎవరు భగవంతునికి సంబంధించినటువంటి విషయములను గురించి ప్రశ్న వేస్తారా అని ఆర్తి పొందిన వారై ఉంటారు. అలా ఎవరైనా ప్రశ్నించినదే తడవు. దూడ వచ్చి పొదుగులో 2 గుద్దులు గుద్దినంత మాత్రం చేత తన పాలను ఆవు తన శిరముల నుండి స్రవించినట్టు భగవత్ కథను తన నోటి నుంచి విడిచిపెట్టి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ పునీతుల్ని చేసి కురిసేసినటువంటి మేఘము ప్రత్యుపకారమును కోరకుండా కురియడమే తన ప్రయోజనం అన్నట్టు తెల్లనైపోయి ఏ కృతజ్ఞత కోరకుండా ఆకాశ మార్గములో వెళ్లిపోయినట్లు భగవత్ కథని వర్షించి
ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరుకోకుండా వెళ్ళిపోయేటటువంటి మహాత్ములు లోకంలో అరుదుగా దొరుకుతారు. అటువంటి మహాత్ముడవు నువ్వు. కాబట్టి సుత మహర్షి మాకు ఆ దేవీ భాగవత కథని ప్రవచనం చెయ్యవలసింది అని అడిగితే ఆయన ధన్యోహమతి, నేను ఎంత సంతోషం, నేను ధన్యుడనయ్యానన్నాడు. భగవత్ కథ చెప్పడంలో ఉండవలసినటువంటి అనురక్తిని దేవీ భాగవతంలో ఆవిష్కరిస్తున్నారు. సంహృత్య కల్ప సమయే రమతే తథైకా బ్రహ్మా సృజచ్చఖిలమేతద్దితి ప్రసిద్ధం విష్ణోస్తు నాభికమలే కిల తస్య జన్మ విష్ణుస్తు శేషశయనే స్వపితీతి కాలే ఏకార్ణవస్య సలిలం రసరూపమేవ ఏ సర్వభూత విషయే కిల శక్తి రూపా తాం సర్వభూత జననీం శరణం గతోస్మి అంటాడు. ఆ మహానుభావుడు సూతుడు దేవీ భాగవత ప్రవచనాన్ని చేసినప్పుడు అన్నటువంటి మాటల్ని మనకి వివరణ చేస్తున్నారు. ఆ సూత మహర్షి అన్నారు, ఈ బ్రహ్మాండములన్నీ ఉత్పత్తి అవడానికి ముందు లోకములన్నీ లయమైపోయినప్పుడు ఒక పెద్ద నీటి కయ్య ఒక్కటి మిగిలింది. ఆ మహాసముద్రమునందు శ్రీ మహావిష్ణువు పవళించి ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు స్వతంత్రుడు కాడు, ఆయన ఒక శేషశయనం మీద పడుకున్నాడు. ఆ శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి సృజింపబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు లోకములన్నింటినీ సృజించిన వాడైనప్పటికీ ఆయన స్వతంత్రుడు కాడు. ఎందుచేతనంటే ఆయన విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చారు. ఆ విష్ణువు శేషశయనం మీద పడుకున్నారు. ఆ శేషశయనం అనంతమైనటువంటి సాగర జలముల యందు తేలియాడుతోంది. ఇప్పుడు ఈ అనంతమైనటువంటి సాగర జలముల వరకు మనకి తెలుస్తున్నాయి. కానీ అనంతమైనటువంటి సాగర జలములకు కూడా ఏ తల్లి పూనికగా ఉందో, ఏ తల్లి ఆధారముగా ఉందో, ఏ తల్లి ఈ కంటికి దర్శనము కాకపోయినా వెనక ఉండి లోకములన్నీ లయమైపోయినా తిరిగి సృష్టి జరగడానికి ఆవిడ హేతువయ్యిందో, ఆ తల్లి మాంసనేత్రమునకు దర్శనము కాకపోయినప్పటికీ ఆధారమైనటువంటి ఆ తల్లికి నేను శరణాగతి చేసి నమస్కరిస్తున్నాను. ఆ తల్లి అనుగ్రహము చేత ఈ దేవీ భాగవతమనబడేటటువంటి పురాణ రాజము నా నోటి నుండి ప్రవచనము చేయబడుగాక. దాని చేత నేను ఇది వింటున్నటువంటి వారు ధన్యులగుదురుగాక అని. శక్తి అంటే కదలిక కాబట్టి ఆ తల్లి అనుగ్రహము లేనిదే తన నుండి కూడా వాగ్రూపముగా దేవీ భాగవతం అనబడేటటువంటి ఈ గ్రంథము, ఈ పురాణ రాజము, దానిలో ఉండేటటువంటి విశేషములు పైకి ప్రవహించవు కనుక, ప్రవాహము అంటే కదలిక కనుక ఆ వాక్కులు లోపల ఉన్నటువంటి ఊపిరి భావజాలములతో కూడినదై కదిలి వాగ్రూపముగా బయటికి వస్తే అది ఆనాడు అక్కడ నైమిషారణ్యంలో ఉండేటటువంటి ఋషులందరినీ కూడా తరింపచేస్తే ఆ తరువాతి కాలంలో పెద్దల చేత ప్రవచనము చేయబడుతూ వచ్చినటువంటి దేవీ భాగవతము అనుశ్రుతంగా కొన్ని కోట్ల మంది ఆధ్యాత్మిక తీరాలు చేరాలనుకున్న వారందరినీ కూడా తరింపచేసింది కనుక ఈ కదలికలన్నిటి యందు అమ్మవారే ఉంది అని మొట్టమొదట సూత మహర్షి ఆ తల్లి భగవతికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, ఇది 18,000 శ్లోకములతో కూడుకుని ఉంది. దీని యందు 12 స్కందములు ఉన్నాయి. 318 అధ్యాయములతో కూడుకుని ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం యోగగమ్యాఖిలాధారా తురీయా చ సంస్థితా తస్యాస్తు సాత్వికీ శక్తి రాజసీ తామసీ తథా మహాలక్ష్మీ సరస్వతి మహాకాళీతి తా స్త్రియః. ఆయన అంటారు, ఈ దేవీ భాగవతమునందు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం. ఈ దేవీ భాగవతము ఎటువంటి స్వరూపముతో రచన చేయబడినది అన్న దాని గురించి మొట్టమొదట సూత మహర్షి వివరణ చేస్తున్నారు. అందులో ఆయన అన్నారు, ఇది సర్గము ప్రతిసర్గము, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో వంశవర్ణనము, మన్వంతరాణి చ మన్వంతరములు, వంశానుచరితంచైవ వంశానుచరితము అనేటటువంటి 5 లక్షణములతో కూడుకున్నదై సమగ్ర స్వరూపమై కేవలముగా ఒక చరిత్రగా ఒక వ్యక్తి శరీరాన్ని పొంది విడిచిపెట్టిన వరకు ఉన్నటువంటి కథాభాగంగా కాకుండా తదనంతరము జరిగినటువంటి ప్రక్రియలను కూడా మనకి వివరిస్తూ ఆ వ్యక్తి యొక్క జీవన్మరణములకు కారణముగా ఆయన చేసినటువంటి కర్మలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో మనకి తెలియచేయడం వల్ల మన జీవితాల్ని దిద్దుకునేటటువంటి విధానాన్ని మనకి ఆనాడు వ్యాస భగవానుడు బోధ చేసి ఉన్నాడు. అందులో సర్గశ్చ, సర్గశ్చ అన్న మాటకు అర్థం
అమ్మవారు సహజముగా నిర్గుణ. ఆమె యందు ఏ గుణములు కలిగినటువంటి తల్లి కాదు. ఆమె శుద్ధ సత్వమునకు ఆవల, నిర్గుణమై నిరంజనమై ప్రకాశించేటటువంటి ఆ తల్లి ఏ విధంగానూ వాక్కులకు మనస్సునకు అందేటటువంటి స్వరూపముతో ఉండేటటువంటిది కాదు. కానీ ఈ జగత్ సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడింటిని జరిపితే తప్ప అసలు ఈ సృష్టి కార్యం అనేటటువంటిది, జగన్ నిర్మాణం అనేటటువంటిది జరగదు. కనుక ఆనాడు ఆ తల్లి గుణములను పొందింది. ఆ గుణములను పొంది ఆమె సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణములను ప్రకాశింపచేసింది. ఈ 3 గుణములే సర్వ సృష్టికి మూలమయ్యాయి, సర్వ సృష్టి యొక్క స్థితికి కారణమయ్యాయి, సర్వ సృష్టి యొక్క లయకు కారణమయ్యాయి. ఇందులో ఆమె సృష్టి చేసినప్పుడు రజోగుణంతో కూడుకున్నటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ఆవిర్భవింపచేసింది. ఆ రజోగుణ సంబంధమై సృష్టి ప్రధానమైనటువంటి శక్తి స్వరూపమునకు సరస్వతి అని పేరు. ఈ సృష్టింపబడినటువంటి జగత్ నిలబడడానికి హేతువుగా ఆమె సత్వగుణ ప్రధానమైనటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ఉద్భవింపచేసింది. ఆమెకు శ్రీ మహాలక్ష్మి అని పేరు. ఈ ఉద్భవించినటువంటి జగత్తు, కొంతకాలం నిలబడినటువంటి జగత్తు మళ్ళీ యథారూపమును పొంది లయమైపోయేటట్టుగా లయం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని ఒకరి యందు ప్రచోదనం చేసి ఒక స్వరూపాన్ని సృజించింది. దానికి మహాకాళీ స్వరూపము అని పేరు. ఇప్పుడు ఆమె సత్వ రజ తమో గుణములతో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి అనబడేటటువంటి 3 స్వరూపములను సృజించింది. ఈ 3 స్వరూపములను సృజించినటువంటి నిర్గుణ అయినటువంటి ఆ జగన్మాత మళ్ళీ ఈ 3 స్వరూపములను ప్రయోజనమును అందించుట కొరకు 3 వ్యక్తులను సృజించి వాళ్ళని పుంస్వరూపముగా పేరు పెట్టి పిలుస్తూ వారి యందు ఈ శక్తులు కలిసి జగత్తుకు ప్రయోజనం అందేటట్టుగా చేసింది. దీన్ని సర్గము అంటారు, శక్తి సృష్టిని. శక్తి సృష్టి ఈ అందినటువంటి జగత్ తిరిగి పుంస్వరూపమైనటువంటి వ్యక్తులతో చేరి ప్రయోజనాన్ని అందించడాన్ని ప్రతిసర్గము అంటారు. ఈ సర్గ ప్రతిసర్గములతో ఇంకా వ్యాస భగవానుడు ఈ పురాణాన్ని మనకి అందించినప్పుడు పాటించినటువంటి మిగిలిన లక్షణాల గురించి, దాని వలన మనం పొందవలసినటువంటి అత్యద్భుతమైన ప్రయోజనం గురించి, ఈ సృష్టి వికసనమునందు తల్లి చూపించినటువంటి అద్భుతమైన నైపుణ్యమును గూర్చి మనం మళ్లీ రేపటి రోజున ప్రస్తావన చేసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహా బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మనం ఒక విషయాన్ని అనుకున్నాం. మనుష్య జన్మయందు ఒక ప్రత్యేకత ఉన్నది అని అంటున్నాడు సూత భగవానుడు. ఆయన అన్నాడు 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు పుట్టడం కూడా ఒక్కలా పుట్టల. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4గా పుట్టాయి. జరాయుజములు అంటే మావితో పుడుతున్నాయి. అండజములు అంటే గుడ్డులోంచి పుడుతున్నాయి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుడుతున్నాయి, చెట్లు మొదలైనవి. స్వేదజములు అంటే చెమటలోంచి పుడుతున్నాయి, పేలువు మొదలైనవి. ఇందులో అనేకానేక ప్రాణులున్నప్పటికీ ఏ ప్రాణికి లేనటువంటి గొప్పతనం ఒక్క మనుష్య ప్రాణికే ఇవ్వబడింది. ఆ మనుష్య ప్రాణికి ఇవ్వబడినటువంటి గొప్పతనాన్ని మనుష్యుడు ఉపయోగించుకోకపోతే ఆ దేహము పొందడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏమీ ఉండదు. కామధేనువుని పట్టుకొచ్చి ఇస్తే ఆ కామధేనువు వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని విస్మరించి 1 ఎకరం పొలం దున్నుకోవడానికి ఉపయోగించుకున్నవాడు ఎంతటి నిర్భాగ్యుడో. మనుష్య దేహాన్ని పొంది కూడా అసలు ఈ దేహంతో పొందవలసిన ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చెయ్యనివాడు కూడా అటువంటి వాడే. ఇందువల్ల మనుష్య జన్మ గొప్పది. సూతుడు ఒక మాట చెప్తున్నాడు. సంప్రాప్యమానుషభవం సకలాంగయుక్తం పోతం భవార్ణవ జలోత్తరణాయ కామం
యప్రాప్య కర్ణయుగళం పటు మానుషత్వే రాగీ శృణోతి సతతంచ పరాపవాదాన్ నష్టకుతో నశృణితే భువి మందబుద్ధి సర్వార్థదం రసనిధిం విమలం పురాణం అన్నాడు. మనుష్య ఉపాధికి రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి వాక్కు. మనం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అనగలం, రామ 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 అనగలం. ఎన్ని పాపాలు చేసిన వాడైనా రామ 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 అని 3 మాటలంటే పార్వతి వాడి పాపములు నశిస్తున్నాయి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన వాడితో సమానము అన్నాడు శివభగవానుడు. కేవలం భగవన్నామం చెప్పగలిగినటువంటి ప్రాణి ఈ సమస్త జీవకోటి యందు మనుష్యుడొక్కడే. ఒక పిల్లిగా పుడితే వచ్చే నష్టం లేదు, కానీ అది జీవిత పర్యంతంలో ఒక్కసారి కూడా భగవన్నామం చెప్పలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం పొందినవాడు మనుష్యుడొక్కడే. ఆ భగవన్నామం చెప్పి భగవన్నామాన్ని వ్రాసి మనిషి తరించిపోతాడు. ఈ మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా సంసార సాగరాన్ని దాటేస్తాడు. అందుకే పెద్దలైన వాళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే, నాకు ఆ నాలుక మీద ఈశ్వరుడు యొక్క నామం కదిలేటట్టుగా కోరుకున్నారు. భుజ్యటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిం శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నీ నామము ఎప్పుడూ కావాలి శంకర, ఆ శివనామము నా నాలిక మీద దొర్లేటట్టుగా చెయ్యి అంటాడు. హరునకు అవిభీషణకు అద్విజకుం తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరభి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. ఎప్పుడూ రామనామం పలికించమంటారు రామదాసు గారు. పలికేది ఏ నామం అన్నది కాదు, వైదికమైనటువంటి ఏ ఈశ్వరనామైనా మీ పాపములను తొలగించగలదు. అటువంటి భగవన్నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన ఏకైక ప్రాణి మనుష్యుడు. అలాగే భగవత్ కథాశ్రవణము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడు. భగవంతుని గురించినటువంటి కథ చెప్తున్నారు అంటే ఒకవేళ జన్మజన్మాంతర సంస్కారం చేత వినాలి అనిపించి ఒక పావు అక్కడికి వచ్చిందనుకోండి, వెంటనే మనందరం పెద్ద గడబిడ చేసి ఆ పావును అక్కడి నుంచి తరిమేస్తాం. నిజంగా ఒకవేళ ఆ జీవిలో ఎక్కడో భాగ్య విశేషం ఉండిపోయి భగవత్ కథ విందామన్నా ఆ ప్రాణులు అసలు దేవాలయంలోకే రాలేవు భగవత్ కథ వినడానికి. కానీ భగవత్ కథ వినడానికి వీలైనటువంటి చెవులను, దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధిని, పరవశించి భగవన్నామం చెప్పగలిగినటువంటి నాలుకని ఈశ్వరుడు మనకి కృప చేశాడు. సూత భగవానుడు అంటున్నాడు, మీరు భగవత్ కథ వింటాను అన్నందుకు నేను ఎందుకు పరవశించిపోతున్నానో తెలుసా? ఒక్కటే కారణం, ఈశ్వరుడు ఇటువంటి గొప్ప మనుష్య దేహాన్ని ఇచ్చినప్పటికీ కొందరు ఈ మాటను దేనికి ఉపయోగిస్తున్నారు? సంప్రాప్య వాచక మహో న శృణోతి మూఢో. వాళ్ళు ఎప్పుడూ ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుకోవడంలో కాలం వెళ్ళబుచ్చేస్తున్నారు, లేదా పనికి మారిన విషయాలన్నీ వినడంలో చెవుల్ని ఉపయోగిస్తున్నారు. మళ్ళీ ఈ 2 రకాలైనటువంటి విషయాల్ని విని జంతువులు తమకి లేక ఏ బాధ పొందుతున్నాయో ఉండి వాళ్ళు అదే బాధ పొందుతున్నారు. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. ఈ శరీరం ఎటువంటిదైతే ఏమిటి? ఏ వేదంబు పఠించెల్లూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తి కాకజింతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక పావు భగవంతుణ్ణి సేవించి మోక్షాన్ని పొంది ఆయనలో కలిసిపోయి ఒక క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరొచ్చి అంత గొప్పవయ్యాయి. భగవద్భక్తి లేనప్పుడు మనుష్య ఉపాధిని పొందితే మాత్రం ఉపయోగమే ఉంది. షడూర్ములలో బయటి ప్రాణులకు ఏమున్నాయో నీకు అవే ఉన్నాయి. అది కాదు కావలసింది,
మనుష్య ఉపాధి ఉన్నందుకు నీకు ఈశ్వరుడు గొప్పగా అనుగ్రహించినది ఇది. భగవన్నామము చెప్పగలిగిన నాలుక, భగవత్ కథ విని పొంగిపోగలిగినటువంటి బుద్ధితో కూడిన చెవులు. ఇప్పుడు ఆ చెవులు, ఆ నాలుక భగవత్ కథా శ్రవణమునకు, భగవత్ కథా గానమునకు ఉపయోగపడకపోతే దాని వలన ఉపయోగం ఉంటుందా? అందుకే దీనికి రసేంద్రియము అన్నాడు సూతుడు. రసేంద్రియము అంటే, రసము అంటే రుచి. చేసినటువంటి వంటల యొక్క రుచిని శరీరం వదిలిపెట్టేసేంత వరకు తలుచుకు 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 వండించుకుని అవే తిని పొంగిపోవడం నాలుక వల్లే. కానీ భగవన్నామం చెప్పగలిగినటువంటి నాలుక కూడా అబ్బా ఎంత గొప్పగా ఉంటుందండి ఆ నామం అని చెప్పకుండా ఉండలేక చెప్పగలిగితే ఆనాడు మనుష్య జన్మకి సార్థకత లభించినట్టు. అందుకే శ్రీరామ నీనామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అంటారు. ఎంత రుచిరా అంటే రామనామంలో రుచి ఉంటుందా? రుచి ఏమిటి? అదేనా యాపిల్ పండా అరటి పండా? రుచి ఉంటుందా అంటే నాలుక చేత తెలుసుకోబడేటటువంటి రసము అంటే బాహ్యమైన రుచి కాదు. నిన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడు నీకు ఇంత గొప్ప అవయవాలనిచ్చాడనేటటువంటి పొంగు నీలో కలగడం వల్ల భగవన్నామం చెప్పకుండా ఉండలేక ఆనందంతో నువ్వు కీర్తన చేసినప్పుడు నీ నాలుక నీకు ఉపయోగపడినప్పుడు పొందినటువంటి రుచి లోపల నుంచి పైకొచ్చిన సంతోషరసాన్ని పొందడానికి కారణమైంది. కాబట్టి ఉద్భుతమవడానికి కారణమైంది. కాబట్టి ఆనందానికి ఇప్పుడు అది రసేంద్రియమైంది. ఇది సూతుడు అడుగుతున్నాడు. మీరు నన్ను భగవత్ కథ చెప్పండి చెప్పండి అని అడిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఎందుకని? ఇవాళ అధికారము కలిగినటువంటి శ్రోతలు నాకు లభించారు. ఇన్నాళ్ళకి కేవలం ఏదో వండుకు తింటాం, మాకు సుఖాలు ఎలా వస్తాయి, మా పిల్లలు ఎలా గట్టెక్కుతారు అని కాదు. అసలు ఈ ఉపాధితో వచ్చినందుకు మేము ఎలా గట్టెక్కుతాం, మాకు భగవత్ కథ చెప్పు అని అడిగిన వాళ్ళు దొరికారు. ఇన్ని కోట్ల మందో మనుష్యులున్నారు. కానీ ఎవరు చెవుల్ని నాలుకని వినియోగించుకుంటున్న వాళ్ళు? మీరు ఇటువంటి స్థితిని పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎంతటి పాపాత్ముడైనా, ఇత పూర్వం భగవన్నామం చెప్పడంలో విస్మరణ పొందినవాడైనా, ఇత పూర్వం భగవత్ కథ విననివాడైనా, అరేరే మన జన్మ ఎంత పాడైపోయిందిరా అని పరితాపంతో దేవీ భాగవతాన్ని ఎవడు వింటున్నాడో అటువంటి వాణ్ణి ఆ తల్లి అనుగ్రహించి, అమ్మ ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచిస్తుందంటే బాగుపడిన కొడుకు గురించి ఆలోచించదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకు గురించి అమ్మకి బెంగ ఉండదు. సరిగ్గా చదువుకోకుండా వెనకబడిపోతున్న పిల్లవాడి గురించే అమ్మ ఉపవాసాలు చేస్తుంది. సరిగ్గా వృద్ధిలోకి రాని పిల్లాడి గురించే అమ్మ పూజలు చేస్తుంది. ఎప్పుడైనా అమ్మ కన్నీరు కారిస్తే, అయ్యో ఆ పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడో వాడి గురించేమండి, వాడు పర్వాలేదు, వీడి గురించే నా బెంగంతా అంటుంది. అమ్మవారి స్వరూపం కారుణ్యానికి ప్రతీక. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, అమ్మవారంత బాధపడే కన్నా అమ్మవారే మాకు ఇచ్చి కదండి అని. అమ్మవారు తప్పకుండా మీకు ఇస్తుంది. ఎప్పుడు? ఈ ఇంద్రియముల యొక్క లౌల్యమునకు మేము వశులమైపోయి, అమ్మా ఇంకా మేము నీ పాదాలు పట్టుకునే స్థితిలో లేవు అని త్రికరణ శుద్ధిగా మీ బలహీనతని మీరు అమ్మవారి ముందు చెప్తే, శరణాగతి అంటే నోటితో చేసేది కాదు, మీ బలహీనతని మీరు త్రికరణ శుద్ధిగా చెప్పినా ఆవిడ అనుగ్రహిస్తుంది. అమ్మవారు బుద్ధినిచ్చింది కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి ఇంద్రియ లౌల్యము నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేసినా దానికి ఆవిడ ప్రచోదనాన్ని ఇచ్చి ఆవిడ సాయపడుతుంది. అందుకే ఆవిడ ఎప్పుడు దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యానికి ఉపయోగపడుతుంది. దేవతలంటే బాహ్యంలో ఉంటారు, రాక్షసులంటే బాహ్యంలో ఉంటారు అనుకోకండి. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు లోపలే ఉంటాయి. నాకు కోపం వచ్చిందండి అంటాడు. నాకు కోపం వచ్చిందండి అనడానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో రాదు. నీలో ఉన్న కోపమే పైకి వచ్చింది. నీలో ఉన్న కోపం పైకి రాకుండా ఉండాలి అంటే అశిధారావ్రతం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ జాగ్రత్తగా నీ కోపాన్ని నువ్వు పరిశీలనం చేసుకోవాలనేటటువంటి నీ ప్రయత్నం దేవతా లక్షణం. పైన వచ్చి పడి నిన్ను పాడి చేద్దాం అనుకోవడం రాక్షస లక్షణం. రాక్షసి కోపం. దేవతలు కోపాన్ని నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి మీ యందు ఉండడం. మీరు కోపం తగ్గించుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అమ్మవారి అనుగ్రహం కలిగినట్లు
మీరసలు అమ్మవారి యొక్క పాదములు పట్టుకుందామని ప్రయత్నం మొదలు పెడితే ఆవిడే ధియోయోన ప్రచోదయాత్, మీ బుద్ధిని ప్రచోదనం చేసి తన పాదములు పట్టుకునేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణి, మీ యందు ఆ కదలికలను తేగలిగినటువంటి తల్లి. ఆ తల్లి లేకపోతే కదలిక అన్నది సంభవమే కాదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మా, గతంలో ఎక్కడో ఏదో పుణ్యం చేయకపోతే ఈనాడు నీ పాదముల వంక చూద్దామనిపిస్తుందా? ప్రణంతుం, ఒక్కసారి నమస్కారం చెయ్యాలి అంటే రెండు చేతులు ఇలా కలవాలి. ఎంతమందినో చూసి తలిలా ఆడిస్తాడు. నా అంతవాణ్ణి నేను నమస్కారం చేయడం ఏమిటి అంటాడు. అలా కాదని 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని బుద్ధిస్థానమైన తలని 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను అని వంగగలిగినటువంటి బుద్ధి లోపల ఉండాలి అంటే అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు సంతతము నమస్కరిస్తూ ఉండేవాడు. జలజాతెచ్చను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపను బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి. నేనేం చేయగలనయ్యా గురువుకి, నాకు ఈశ్వరుణ్ణి అందించిన వాడివి, నీకు తిరిగి ప్రత్యుపకారం చేయడం కుదురుతుందా? 2 చేతులు కలిపి శిరస్సును ఉంచి నీ పాదముల దగ్గర నమస్కారం చేస్తున్నానయ్యా. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అటువంటి వినయం రావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆవిడ కదలిక ఉంటే తప్ప లోపల కదలికలు సరైనవి కావు. లోపల సరైన కదలికలు లేకపోతే బాహ్యంలో కదలికలు సరైన ఉండవు. ఒక ఆయన ఎప్పుడు దేవాలయం వైపు కదులుతాడు, ఒక ఆయన ఎప్పుడు దురభ్యాసం వైపు కదులుతాడు. ఎందుకు వచ్చింది? ఏ భగవతి పాదములు పట్టుకోలేదో నీకు బుద్ధి ఇచ్చినా దానివల్ల పాడవుతున్నావు. ఒక్కసారి అమ్మవారి వంక చూడు. అమ్మవారు నీ వంక చూసి నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు నిగ్రహించుకోలేకపోతే అది తల్లికి చెప్పుకో. నువ్వు ఉన్నత పదంలోకి వచ్చి బుద్ధితో ప్రకాశించి మంచి స్థితిని పొందాలనుకుంటే అమ్మవారి అనుగ్రహం కోరుకో. ఈ 2 మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. దయాస్వరూపిణి అయినటువంటి తల్లి ఎప్పుడూ మనని సన్మార్గంలో ప్రవర్తింప చేయాలనే తాపత్రయపడుతూ ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాన్ని వివరణ చేసినటువంటి పురాణం కనుక ఇది దేవీ భాగవతమయ్యా. ఎంత పాపాత్ముడైనా ఆ తల్లి గురించి వింటే అన్ని పాపములు నశించి అమ్మవారి అనుగ్రహం పొందుతాడు. జీవితంలో దేవీ భాగవతం వినలేదు అని చెప్పుకోవడం, దేవీ భాగవతం చదువుకోకపోవడం అటువంటి కన్నతల్లి యొక్క ప్రేమని జారవిడుచుకోవడం కాదా? కాబట్టి మీరు ధన్యాత్ములు. నన్ను ఇంత మంచి కోరిక కోరారు, తప్పకుండా మీకు దేవీ భాగవత వివరణ చేస్తాను అంటున్నాడు సూత భగవానుడు. అని ఆయన అమ్మవారు పైకి కనపడకుండా వెనక ఉండి ఈ లోకాన్నంతటినీ సృష్టి స్థితి లయ అన్న పేరుతో సాత్విక శక్తి చేత, రాజసిక శక్తి చేత, తామసిక శక్తి చేత ఈ లోకాన్ని నిర్వహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి తీరుని వివరణ చెయ్యడానికి హైగ్రీవోత్పత్తి అనేటటువంటి ఒక ప్రకరణాన్ని మనకి అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు సుత మహర్షి. మీరు అవధరించండి. కదాచిద్దారుణం యుద్ధం కృత్వాదేవ సనాతనః 10 వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్దనః సమే దేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం దిభో ఆవలంబ్య ధనుః సద్యం కంఠే దేశే ధరాస్థితం అన్నారు. ఒకానొకప్పుడు రాక్షసులందరితోటి యుద్ధం చేశాడు విష్ణు భగవానుడు. యుద్ధం చేసింది ఎన్నాళ్ళు చేశారట? ఆ యుద్ధం 10 వర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్దనః 10,000 సంవత్సరములు యుద్ధం చేశాడు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. 10,000 సంవత్సరములు యుద్ధం చేశాడు అంటే యుద్ధం చేయడం సరదాగా ఉండి యుద్ధం చేస్తాడా? యుద్ధం చేయడానికి సరదా ఉన్నవాడు ఓడుంటాడు. ఆ సరదా ఉండి లోకాన్ని పాడు చేస్తున్న వాడిని నిగ్రహించడానికి యుద్ధం చేసేవాడై విష్ణు భగవానుడు ఉంటాడు. అది కదలికే, ఇది కదలికే. 10,000 సంవత్సరములు విష్ణువుతో పోరాడడం అంటే అవతలవాడు ఎంత శక్తివంతుడై ఉండాలి. ఆయన ఒక్కసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తేనే కొన్ని లక్షల మంది రాక్షసులు తెగటారిపోతారే, అటువంటిది విష్ణువుతో ఒక రాక్షసుడు 10,000 సంవత్సరములు పోరాడాడంటే ఎంత శక్తివంతుడై ఉండాలి. ఇప్పుడు శక్తి అన్న మాట ఎక్కడ ఉన్నా ఆవిడే అని నేను చెప్పాను మీకు. శక్తి అంటే కదలిక,
శక్తి అంటే ఆదిశక్తి, అన్ని శక్తులకు ప్రధానమైన శక్తి. అందుకే దుర్గా సప్తశతి చేస్తే అన్ని కదలికలకి ఆవిడే ఆధారం అని చెప్తాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ తల్లి నువ్వు అన్నం తినకుండా తిరుగుతుంటే అయ్యో నీ శరీరంలో ఉన్నటువంటి ఓపిక తగ్గిపోతోంది, దీనిలో కొంచెం పదార్థాన్ని పడేస్తే నేను పచనం చేసి ఇందులో ఉన్నటువంటి సారాన్ని మళ్ళీ నీకు శక్తిగా అందిస్తానని ఆకలిగా లోపల మంట పుట్టించి చెప్తోందో ఆ తల్లి క్షుధా, ఆకలి రూపంలో నీ శరీరమును ఆవహించి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కారం అన్నాడు మార్కండేయుడు. ఆ తల్లి క్షుధారూపంలో ఆవిడే ఉంది, శక్తి రూపంలో ఆవిడే ఉంది, కదలికలుగా ఆవిడే ఉంది, నిద్రగా ఆవిడే ఉంది, లజ్జగా ఆవిడే ఉంది, అన్ని రూపములుగా ఆ తల్లి ఉంది. ఉన్నప్పుడు ఈ లోకములను పీడించడానికి విష్ణు భగవానుడితో 10,000 సంవత్సరములు పోరాడగలిగినటువంటి శక్తి పొందినటువంటి రాక్షసుడి యొక్క శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? అమ్మవారిలోంచే వచ్చి ఉండాలి. బాత్రూంలో పంపు పని చేసినా, వంటశాలలో పంపు పని చేసినా, వాష్ బేసిన్లో వరండాలో ఉన్న పంపు పని చేసినా అన్ని పంపుల్లోంచి నీళ్లు రావడానికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉండాలి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు అయిపోతే ఒక పంపులో రావడం ఇంకో పంపులో రాకపోవడం ఉండదు, అన్ని పంపుల్లో నీళ్లు ఆగిపోతాయి. 10,000 సంవత్సరములు యుద్ధం చెయ్యగలిగిన రాక్షసుడితో యుద్ధం చెయ్యడానికి కావలసిన శక్తి విష్ణు భగవానుడికున్న అమ్మవారి అనుగ్రహమే. 10,000 సంవత్సరములు విష్ణు భగవానుడితో పోరాడగలిగినటువంటి శక్తి రాక్షసుల యందున్న అమ్మవారి అనుగ్రహమే. కానీ అమ్మవారి అనుగ్రహంతో శక్తి పొందినప్పటికీ లోకాల్ని పాడు చెయ్యడానికి ఉపయోగించుకున్నవాడు ఒకడు, లోకములను రక్షించడానికి ఆ బలాన్ని వాడుకున్నవాడు ఒకడు. ఇది ఆయన భగవానుడై నిలబడ్డాడు. అందుకే ఆయన్ని స్థితికారుడు అంటారు. స్థితికారుడు అంటే ధర్మము లోకమునందు నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడు, దానికి స్థితికారుడని పేరు. ధర్మము జోలికి వెళ్ళి ధర్మాన్ని పాడు చెయ్యాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళని మార్చడానికి ముందు 10 మాటలు చెప్పి చూస్తాడు. అయినా మారకపోతే ఆ ఉపాధిని తీసేయడం తప్ప, ఆ ఉపాధి పడిపోయేటట్టు చేయడం తప్ప ఇంకా వేరే మార్గము లేదు అన్ననాడు మాత్రమే పరమేశ్వరుడు దాన్ని పడగొడతాడు. అందుకే స్థితికార లక్షణము యందు కూడా అమ్మవారి యొక్క కారుణ్య ప్రవాహం ఉంటుంది. రామచంద్రమూర్తి రావణ సంహారము కేవలముగా వెళ్లి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి చంపలేదు. అంగద రాయబారం పంపారు, హనుమతో రాయబారం పంపించారు. తాను యుద్ధభూమిలో నిలబడి ఇవాళ నువ్వు బడలిపోయావు, వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా అన్నారు. రథం పడిపోయింది, ధనస్సు పడిపోయింది, తన వాళ్ళన్న వాళ్ళందరూ మరణించారు, కొడుకులు పోయారు, తమ్ముళ్ళందరూ పోయారు, సైన్యం పోయింది, నేడు పోయి రేపు రా అని రామచంద్రమూర్తి అన్నప్పుడు రావణాసురుడు 4 మైళ్లు నడిచి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా 10 అడుగులు ముందుకి నడిచి రామచంద్రమూర్తి పాదాల మీద పడిపోయి ఉంటే వాడు కృతార్థుడైపోయి ఉండేవాడు. వాడి బుద్ధి బాగులేనప్పుడు, అంత అవకాశం ఇచ్చినా మారనప్పుడు, వదిలిపెడితే లోకాన్ని పాడు చేయడం వినా వాడి వల్ల ఉపయోగం లేనప్పుడు, మన ఒంటిలో పుట్టిన సెగ్గడ్డైనంత మాత్రం చేత అయ్యో నా ఒంట్లో పుట్టిన సెగ్గడ్డని ప్రేమతో చూస్తామా, డాక్టర్తో కోయించేస్తామా? కోయించినట్టు ఈశ్వరుడిదైనటువంటి ఈ లోకంలోనే సెగ్గెడ్డలా పుట్టి లోకాన్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసుని యొక్క శరీరాన్ని పడగొట్టడం వినా మార్గం లేనప్పుడు అలా ఉపాధిని పడగొట్టి ఇంకా తప్పు చెయ్యకుండా అతన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడు పడగొడతాడు. అందుకే సంహార ప్రక్రియందు రాక్షస సంహారమునందు క్రౌర్యమున్నదా కారుణ్యమున్నదా? కారుణ్యమే ఉన్నది. ఈ కారుణ్యం ఎక్కడిది? దయాస్వరూపిణి అయినటువంటి భగవతి జగన్మాత యొక్క దయ సృష్టి కార్యమునందు, స్థితి కార్యమునందు, లయ కార్యమునందు కూడా ప్రకాశిస్తుంటుంది. అందుకే 10,000 సంవత్సరములు యుద్ధం చేసినటువంటి విష్ణు భగవానుడు అలసట చెందాడు. ఈ మాటలలో ఉండేటటువంటి చమత్కారాన్ని మీరు పట్టుకోవాలి. అలసట చెందడం అంటే ఏమిటి? శక్తి లుప్తము కావడం, ఇక మళ్లీ లేచి తిరగడానికి కావలసిన ఓపిక తగ్గిపోతే అబ్బా బడలిపోయానంటాడు. అంటే ఇక నేను పని చేయలేను. ఇప్పుడు అమ్మవారు ఏదో సంకల్పం చేసింది. ఆ సంకల్పం చేయడం వల్ల 10,000 సంవత్సరములు రాక్షసులతో యుద్ధం చేసి నిగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విష్ణువుకి అలసట కలిగింది.
అంటే ఇప్పుడు ఆవిడ శక్తినిచ్చి రాక్షస సంహారం చేసింది, శక్తి తీసి రాక్షస సంహారమే చేయిస్తుంది. ఎందుకంటే ఆయన స్థితికారుడు, ఆయన శక్తి సత్వగుణ స్వరూపిణి అయినటువంటి లక్ష్మి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడూ చేసేది ధర్మాన్ని రక్షించడం, ఆయన యందు శక్తిని ఉంచాలి. మరి ఇప్పుడు శక్తిని ఎందుకు తీసేసింది అంటే ఒక్కొక్కప్పుడు శక్తినిచ్చి ఉపయోగం, ఒక్కొక్కప్పుడు శక్తిని తీసేసి కూడా ఉపయోగం ఉంటుంది. మీరు చూడండి, ఫ్యాక్టరీ బాగా పనిచేస్తుంటుంది, అందులో ఉన్న యంత్రాలన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి, అయినా కూడా ఫ్యాక్టరీ షట్ డౌన్ అంటారు. అంటే ఒకరోజు ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలన్నింటినీ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు అంటే పనిచేసి ఘర్షణకి లోనైనటువంటి యంత్రం ఒకరోజు పని ఆపు చేసి విరామం ఇవ్వకపోతే దాని జీవనకాలం దెబ్బతింటుంది. కాబట్టి శక్తిని ఇంకా ఉంచాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఒకరోజు ఆపాలి. ఒక ఫ్యాక్టరీ షట్ డౌన్లో ఫ్యాక్టరీ యొక్క జీవిత కాలాన్ని పెంచినట్టు నిరంతరంగా పనిచేసేటటువంటి జీర్ణ ప్రక్రియకి విశ్రాంతినిచ్చి అది ఇంకా బాగా పనిచేసేటట్టు చేయడానికి ఉపవాసం చేయించినట్టు విష్ణు భగవానుడికి అలసట కల్పించి అమ్మవారు ఏదో ఒక మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని సాధించబోతోంది. ఇది ప్రకటంగా ఆవిడ పైకొచ్చి చెప్తుందా? చెప్పదు. ఎందుకని? ఆమె నిర్గుణ స్వరూప, ఆమె తెర వెనక ఉంటుంది. మీతో మనవి చేశాను, ఫ్యాన్ తిరగడం కనపడుతుంది, లైట్ వెలగడం కనపడుతుంది, మైక్ బాగా గట్టిగా మాట్లాడేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి కనపడుతుంది, కానీ వాటిలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ కనపడదు. అలాగే స్థితికారుడైన విష్ణువు చేత ఇప్పుడు అలసట పొందేటట్టుగా చేసిన శక్తి స్వరూపం ఎవరో కూడా మన కంటికి కనపడదు. కానీ అలసట పొందినటువంటి విష్ణు భగవానుడు అబ్బా నాకు చాలా బడలికగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు. అలసట పొందినటువంటి వ్యక్తి విశ్రాంతి తీసుకుంటే శక్తిని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి విశ్రాంతి అంటే మనకి నిద్రలో ఎలా అయితే అవయవములన్నీ ఇంద్రియములన్నీ శక్తిని పొందుతాయో అలా ఆయన కూడా నిద్రని పొందాడు. నిద్రని పొందడం అన్న మాటకి మీరు రహస్యం చూడాలి. నేను నిద్రపోతానా, నిద్ర నాకు వస్తుందా? నేను నిద్రపోవడం కుదరదు, పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర నన్ను పొందాలి. అంటే అమ్మవారే నిద్రారూపంతో విష్ణువుని పొందింది. దీని వెనక చమత్కారం ఏమిటో, దీని వల్ల జరగబోయేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో, ఎందుకు విష్ణు భగవానుడు అలా విశ్రాంతి తీసుకున్నాడో రేపటి రోజున మీరు ఈ కథలో ఉండేటటువంటి గమ్మత్తుని విని తరించెదరుగాక. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ. No creep.